99 టీవీ పాడ్కాస్ట్కు స్వాగతం. నాతో పాటు ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు ఏంటి? సో రేవంత్ ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీలకు కూడా మరి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా 0 సీట్లు గెలుచుకునేందుకు కావచ్చు. అదే క్రమంలో మొత్తానికి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇక మనతో పాటు మరి చరణ్ కౌశిక్ గారితో మాట్లాడదాము. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. చరణ్ గారు, ఓవరాల్గా మొన్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 60% గెలుచుకున్నారు. సో దాంట్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం ఉంది, అది కూడా ఒక 30 నుంచి 35 స్థానాలు గెలుచుకుంది సర్పంచులుగా. సో ఇదే క్రమంలో బీజేపీ కూడా గతంలో కంటే కొంత మెరుగైన ఫలితాలు పొందింది. ఇప్పుడు గుర్తులతో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరొకసారి మరిక ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 64% సర్పంచ్ స్థానాలు గెలిచింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి 20% ఉండే, 15% నుంచి 20%. బీఆర్ఎస్ పార్టీ 80% ఉన్న బీఆర్ఎస్ పార్టీ 24% పరిమితమైంది. మిగతా 12% తెలంగాణ రాష్ట్రంలో ఇండిపెండెంట్లు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ ఉన్న పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 7 కార్పొరేషన్లు, అదే కాకుండా మున్సిపాలిటీలు మొత్తం కలిసి 123 స్థానాలకు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేము డెవలప్మెంట్ నమ్ముకొని తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ పోతూ ఉన్నాం. ఇప్పటివరకు 17,600 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాం. అదే కాకుండా కార్పొరేషన్లు అయితే ఏకంగా నిజామాబాద్ కార్పొరేషన్లో అయితే ప్రతి డివిజన్ ₹1 కోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో అక్కడ 60 డివిజన్ ఉంటే 60 కోట్ల రూపాయలు. నల్గొండ లాంటి మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేసిన తర్వాత 221 కోట్ల రూపాయలు. అదే కాకుండా హైదరాబాద్ కావచ్చు, మహానగరాలకు మాస్టర్ ప్లాన్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్తో ముందుకు పోయినట్లయితే ఆ నగరాలు కావచ్చు, ఆ మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయితే జీడిపిలో కూడా మున్సిపాలిటీ నుంచి వచ్చే ఆదాయం, పట్టణాల ద్వారా ఆదాయం 66% ఇప్పటికే ఉన్నది. అది భవిష్యత్తులో 73% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఉండాలి. అదే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అదే కాకుండా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ఇప్పటివరకు 24 ఏర్పాటు చేసినాం. కొత్త మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం. కొత్త కార్పొరేషన్లు 30 కోట్ల రూపాయలు, పాత మున్సిపాలిటీలకు కొత్త గ్రామాలు కలిపితే 20 కోట్ల రూపాయలు కేటాయించుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలు డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా తక్కువ నిధులు ఇచ్చిన పరిస్థితి. వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసుకుని నిధులు తక్కువ ఇచ్చారు. మేము ప్రచారం తక్కువ చేసుకుని నిధులు ఎక్కువ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. అదే కాకుండా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం పట్టణాల్లో వస్తూ ఉంది. రేషన్ కార్డులు పట్టణాలు ఇచ్చారు. ₹500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ₹200 ఉచిత కరెంట్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. అదే కాకుండా టెంపుల్కి సంబంధించి సమ్మక్క సారక్కకు 251 కోట్ల రూపాయలు. అదే కాకుండా అత్యధిక తాపడం లక్ష్మీనరసింహస్వామికి వేములవాడ రాజన్న టెంపుల్ రెనోవేషన్ జరుగుతాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని టెంపుల్ కావచ్చు, తర్వాత టూరిజం స్పాట్స్ కావచ్చు, మున్సిపాలిటీలు కూడా అగ్రగామి ఉంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. కాబట్టి అత్యధిక మున్సిపాలిటీలు కార్పొరేషన్ గెలుస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. 2020లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంత పెట్టి 80 కౌన్సిలర్లు యునానిమస్ చేసుకున్నారు. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. కానీ ఇప్పుడు 14 మాత్రమే యునానిమస్ అయినాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి 12, 2 బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. చాలా పారదర్శకమైన ఎలక్షన్ జరగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ బలవంతపు ఒత్తిడిల మేరకు లేకుండానే కౌన్సిలర్లు యునానిమస్ అయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఆనాడు పవర్ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున యునానిమస్ జరిగినాయి. అదే కాకుండా ఎవరిని పోటీ చేయకుండా విత్డ్రా చేయించిన పరిస్థితి మనం చూసినాం. చరణ్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిలో 2 మనుషులు కనిపిస్తున్నారు, డబుల్ యాక్షన్. మొన్న హార్వర్డ్ యూనివర్సిటీలో రక్తం గడ్డకట్టే చలిలో 11 గంటలు, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆయన 21వ శతాబ్దపు నాయకత్వం గురించి ఒకవైపు ఆయన శిక్షణ పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు. మనం కూడా చాలా సంతోషించినాం. ఎందుకంటే అలాంటి వాటిలలో ఒక తెలంగాణ నుంచి, అంటే ప్రపంచంలో మనం తెలంగాణ చిన్న రాష్ట్రం, సో అక్కడి నుంచి 5 రోజులు ఆయన ఆ శిక్షణ పూర్తి చేసుకొని ఒకవైపు ప్రపంచంతో పోటీ పడాలి తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. దాంట్లో ప్రపంచ నగరాన్ని తయారు చేసి, అంటే ఫ్యూచర్ సిటీగా 4th సిటీని ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో ఆ క్రమంలో మరొక వైపు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడేమో కేసీఆర్ను, ఆయన సామాజిక వర్గాన్ని
ఆ తిట్టడం కావచ్చు, దాంట్లో ఉన్న కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ దగ్గర వాళ్ళను, సో ఆ రకంగా భాష మాట్లాడడానికి ఒకవైపు గ్లోబల్ స్టార్, మరొక వైపు లోకల్ స్టార్. రేవంత్లో ఈ రెండు రకాల డబుల్ యాక్షన్ని తెలంగాణ ప్రజలు కావచ్చు, అదే క్రమంలో మరి ఏదైతే పెట్టుబడులు ప్రపంచం నుంచి రావాలని దావోస్కు 3 సార్లు వెళ్ళడం కావచ్చు, సో ఇవన్నీ కలగప్పులంగా అనిపించట్లేదా? 315 జీవో, ఈ ముండ జీవో, అవుల క్వశ్చన్ లెక్క మాట్లాడుకుంటున్నాం. ముడమకానికి కొంతమంది బేవకూఫ్ గాలు అదే పనిగా చెప్తున్నారు. అదేనండి కేసీఆర్ కురమని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణకు సిగ్గు లజ్జ ఏమని ఉంటే స్పష్టత ఉంటుంది. ఈ లంగా మాటలు మాట్లాడలే కేసీఆర్. ఇప్పుడు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అంటే బోగడగాలు పోయి అదోటి అడ్డం పొడుగు మాట్లాడతారు. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. నీ మెడలు వంచుగా ఇరుస్తాం, నీ మెడలు 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని మామూలుగా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నా కొడుకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏం పీకతందుకు పోతారు? అదే పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరుగాలు, పనికి మాలినోళ్ళు. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు, ఎవడెవడవాడు ఒకటంటే అది నిధులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపో. నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే మేము తోక, మేము తొండెవు. అరే ఏమవుతారా భయ బేకున్నాను మీరు. అర్థమైందన్న? ఓకే, అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బూతులు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఎండి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దెబ్బకు దెబ్బ, నువ్వు ఒక్క దెబ్బ కొడితే మా ముఖ్యమంత్రి 100 దెబ్బలు కొడతాడు. నువ్వు ఒక్క మాట అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100 మాటలు తిడతాడు. ఎందుకు తిట్టాల్సి వస్తుందంటే తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చారు. 70,000 కోట్ల అప్పు తెలంగాణ ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు అయింది. 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించకుండా పోయారు. అదే కాకుండా సింగరేణికి నిధులు చెల్లించకుండా జెన్కో లాంటి సంస్థలకు విద్యుత్ సంస్థలు లక్షల కోట్ల రూపాయలు బాకీ పెట్టిపోయారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అత్యధిక వడ్డీకి తీసుకొచ్చి తెలంగాణను దివాలా తీపిచ్చి 11వ రోజు నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి దిగజార్చింది. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టున్నాయి, వాళ్ళు టెండర్లు ఇస్తే కరెక్టు, వాళ్ళు ఎక్సైజ్ టెండర్లు ఇచ్చినా కరెక్టు, వాళ్ళు చేస్తే కరెక్టు, కాంగ్రెస్ పార్టీ చేస్తే చెడు అని చెప్పేసి ముద్రేసే ప్రయత్నం వారు ముందుకు పోతున్నారు. కమిషన్ కకృతి పడి అంచనాలు పెంచి తెలంగాణ దివాలా తీపిచ్చారు. 2 లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పేసి అంచనాలు వేసి 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా బారలే. పాలమూరు రంగారెడ్డి లాంటి దానికి 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు డిపిఆర్ కూడా రాని పరిస్థితి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకి 88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, అయినా ప్రాజెక్టు కుంగిపోయింది. మేడిగడ్డ లాంటి ప్రాజెక్టు అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది పార్లమెంటు సాక్షిగా. ఉత్తరప్రదేశ్లో 2వది, జార్ఖండ్లో 3వది ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ మేడిగడ్డ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదే కేంద్ర ప్రభుత్వం ఇంకొక నివేదిక కూడా వచ్చింది. తెలంగాణలో వ్యవసాయము అదే క్రమంలో పాడి పంటలు వృద్ధి చెందాయని కూడా చెప్తుంది కదా, దానికి ఏం చెప్తారు? దానికి కూడా చెప్తా ఉన్నాం. మీరు కట్టిన మిషన్ కాకతీయో మిషన్ భగీరథ కాదు. అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, మిషన్ కాకతీయ నుంచి మిషన్ భగీరథ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి ప్రగతి భవన్ వరకు, సెక్రటరేట్ నుంచి సీతారామ ప్రాజెక్ట్ వరకు, కలెక్టరేట్ నుంచి కాళేశ్వరం వరకు మొత్తం అవినీతి చేసినామని చెప్పేసి మీ కూతురు చెప్తాం, మేము చెప్పింది కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉండేది ఆనాడు. తెలంగాణ, రాయలసీమ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 28 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. మోటార్ పంప్ సెట్ల మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగింది, వరి దిగుబడి పెరిగింది. మీరు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిల 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. సీతారామ ప్రాజెక్టుకు వాటర్ అలొకేషనే లేదు, సమ్మక్క సారక ప్రాజెక్టుకు లేదు, పాలమూరు రంగారెడ్డి లేదు, కలవకుర్తి ఎత్తిపోయి ఏదీ లేదు కదా. మీ ఆయనలో 1 ఎకరా కూడా అదనంగా నీళ్ళు వచ్చిన పరిస్థితి లేదు. ఓన్లీ మోటార్ పంప్ సెట్లు పెరుగుడు, తెలంగాణ రాష్ట్ర వర్షాభావం మూలంగా మాత్రమే తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగింది. అది రైతుల క్రెడిట్, రైతులు వేసుకున్న మోటార్ల పుణ్యాన జరిగింది. మీరు రైతు బంధు మాత్రం ఇచ్చే తప్ప రైతులకు సబ్సిడీలన్నీ కొట్టింది. ఆనాడు మిషనరీస్ మీద సబ్సిడీ తీసేసి మీ ఇప్పుడు మిషనరీస్ మీద సబ్సిడీ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం, బోనస్ ఇస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం, 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం కాంగ్రెస్ ప్రభుత్వం. అరే మీరు చేసిన పాపలని మీరు మేము కట్టిన ప్రాజెక్టు తప్ప ఒక్కటన్నా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తాం. జూరాల దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని మీరు శ్రీశైలం లిఫ్ట్ కెనాల్ ద్వారా, కాళేశ్వరానికి సంబంధించినటువంటి తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ, అన్నారం, సుందిల పేరు మీద అంచనాలు మార్చి పైసలు పెంచి అత్యధికంగా 11.5% నుంచి 12.5% వరకు వడ్డీ తీసుకొచ్చి తెలంగాణ దివాలా తీపిచ్చారు కదా. మీరు దివాలా తీపిచ్చి ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి చేస్తుంది, సింగరేణి టెండర్లో అవినీతి జరిగినాయి. ఎక్కడ అవినీతి జరిగింది? మీరే ఎక్సెస్ టెండర్ ఇస్తారు. మీ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు 4కి వచ్చింది. ఎవరికి? ప్రతిమా శ్రీనివాసరావు గారికి వచ్చింది, ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో సుధాకరరావు గారికి సంబంధించి,
తర్వాత ఎవరైతే మురళీధరరావు గారు ఏఎన్సీ సంబంధించి, సుధిని సుజన్ రెడ్డి గారు, ఉపేంద్ర రెడ్డి గారు అల్లుడు, అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాయి కదా. సూదిని సుజన్ రెడ్డి వాస్తవానికి రేవంత్ రెడ్డికి బామ్మర్దని బీఆర్ఎస్ వాదిస్తోంది. మీరేం చెప్తారు? ఇప్పుడు మీ ఆయనలో ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు సుధిజన్ రెడ్డి రేవంత్ రెడ్డి బామర్దని ఎందుకు అనలేదు? ఎందుకనలే? అదేవిధంగా ఉపేంద్ర రెడ్డి గారు పాలేరు ఎమ్మెల్యే వాళ్ళ కూతురు, వాళ్ళ కూతురు సంబంధించిన టెండర్లు కాళేశ్వరంలో 7వ ప్యాకేజ్ ఇచ్చిండు ఆనాడు హరీష్ రావు గారు, సింగరేణిలో 2 టెండర్లు ఆనాడు ఇచ్చారు. అప్పుడేమో ఆయన సుధిని సూచన రేవంత్ రెడ్డి బామర్దని కూతురాలి. రేవంత్ రెడ్డికి వరుసకు బామర్ది కానీ సొంత బామర్ది కాదు, సొంత బామర్ది జయప్రకాష్. ఓకే. తర్వాత వాళ్ళ ఇద్దరే, గీతారెడ్డి గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఇద్దరే వాళ్ళ బామ్మర్ది, వాళ్ళ మిస్సెస్. వారు వాళ్ళ సంబంధించి బామ్మర్ది వరుసే కానీ బామ్మర్ది కాదు. ఇక్కడ వాళ్ళ ఉపేంద్ర రెడ్డి గారు కూతురు టెండర్లు వస్తే ఆనాడు వచ్చిందానేమో తప్పలే, ఈనాడు వచ్చిందాని పెద్ద ఎత్తున రాద్దాం చేసి రేవంత్ రెడ్డి, కవిత, సూదిని సృజన్ రెడ్డి ముగ్గురు కూడా వ్యాపార భాగస్వాములు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విష ప్రచారం చేస్తారు, వాళ్ళ పనే అది. విషయం చిమ్మే ప్రయత్నం వాళ్ళు ఎప్పుడు చేస్తే, ఇప్పుడు కాదు ఎప్పుడు అదే చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘోరాలు నేరాలు అంతా ఇంతగా, వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళే చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంకి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తున్నారు. టెండర్లో ఎక్కడ కూడా చిన్న అవకతవక జరగలేదు కాబట్టి సైట్ నిబంధన, విజిట్ నిబంధన అనేది ఈనాడుగా 2018లో పెట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి అందులో కోల్ ఇండియాలో ఉన్నది, గుజరాత్ నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో ఉన్నది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అన్నింటిలో సైట్ విజిట్ నిబంధన లేకపోతే కాంట్రాక్ట్ పొందిన సంస్థ అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు ₹1 మాత్రమే సింగరేణి దగ్గర డిపాజిట్ ఉంటుంది. 3-4 నెలల పాటు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళు కంపెనీ కూలిపోయేది ₹1. కానీ సింగరేణి వందల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది. కాబట్టి సైట్ నిబంధన పెట్టాలని చెప్పేసి బోర్డు, సింగరేణి బోర్డులో కేంద్రం నుంచి 3, రాష్ట్రం నుంచి 4, 3 స్వతంత్ర ప్రతిపత్తి డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళంతా కలిసి తీసుకున్న నిర్ణయాలు కదా. దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎలా? మీరు చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పేదా? అదే కాకుండా సుధిని సుజన్ రెడ్డి గారికి ఇంకేదో టెండర్లు వచ్చినాయని, ఏది మనోహర్లాల్ ఖట్టర్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్, అది రాద్ధాంతం చేశారు. సింగరేణికి సంబంధించి రాద్ధాంతం చేశారు. నైనికి సంబంధించినటువంటి ఆరోపణలు వస్తే బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని రద్దు చేసి పడేశారు. ఇంకా సైట్ విజిట్ సంబంధించి ఎవరు సర్టిఫికేట్లు ఇవ్వలేదని చెప్పి ఒక్క కంప్లైంట్ కూడా లేదు. అయినా బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. గతంలో సైట్ విజిట్ సంబంధించి కొన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేస్తే ఇంకా కొన్ని రోజులు టైం మించి అందరూ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చి టెండర్లు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే చేసినో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే 3 వచ్చినాయి, 4 వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అయినా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇదే బొగ్గు టెండర్ల విషయంలో కూడా కల్వకుంట్ల కవిత గారు మరొక ఆరోపణ చేస్తున్నారు. సూదిని సుజన్ రెడ్డి అనేవాడు కేవలం 250 కోట్ల టెండర్ మాత్రమే దక్కించుకున్నారు. కానీ నైని బొగ్గు బ్లాకుల టెండర్లలో 25,000 కోట్ల టెండర్లు ఉన్నాయి. దాంట్లో మెగా కృష్ణారెడ్డి, సూదిని సుజన్ రెడ్డి అంటే ఎన్టీవీతో కలిపి ఆ యొక్క టెండర్ల విషయంలో మరి వాళ్ళు పార్టిసిపేట్ చేశారని చెప్పి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఏబిఎన్ కూడా ఆ విషయాన్ని బయటికి తీసుకురావడం, రాధాకృష్ణ మీరు చూస్తున్నారు డైరెక్ట్గా డిప్యూటీ సీఎం టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. సో ఇవన్నీ కూడా 2 మీడియా సంస్థలు, ఒక డిప్యూటీ సీఎంను, అదే క్రమంలో మీరు అనుకున్నట్టు సరే కవిత బీఆర్ఎస్ను ప్రశ్నిస్తోంది, అందులో అవినీతిని కూడా ప్రశ్నిస్తోంది. అదే కవిత చేస్తున్న ఆరోపణలు కావచ్చు, జరుగుతున్న డిప్యూటీ సీఎం మీద మరి ఏబిఎన్ చేస్తున్న దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు ఆ సమస్య పోయింది. ఎందుకంటే 2 ఛానళ్ళ పంచాయతీని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే రద్దు చేశారు. ఇక్కడ సుధిని సుజన్ రెడ్డి గారికి వచ్చింది నైనికి సంబంధించిన టెండర్లకు కావు. అవి ఆల్రెడీ వచ్చి కూడా 4-5 నెలలు అవుతా ఉంది. అది ఓన్లీ కొత్తగూడెం సంబంధించింది కావచ్చు. అంటే డిప్యూటీ సీఎం దగ్గర ఏబిఎన్ రాధాకృష్ణ, మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి నైని బొగ్గు బ్లాకుల ఆ టెండర్లు దక్కించుకుందామని చెప్పి ఈ యొక్క సైట్ విజిట్ నిబంధన తీసేశారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. దాంట్లో నేను ఒక జర్నలిస్ట్గా ఈ విషయాన్ని బయట పెట్టాను అని చెప్పి రాధాకృష్ణ చెప్తున్నారు. దీంట్లో డిప్యూటీ సీఎంపై ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు, ఏం చెప్తారు? అందుకే రద్దు చేసింది. ఆరోపణలు వచ్చినాయి రద్దు చేసింది. ఎక్కడ సైట్ విజిట్ నిబంధన పెట్టిర్రు, దాన్ని కూడా సైట్ మేనేజర్ ఉంటారు. ఎవరిపైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు, లేకపోతే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు, 2 ఉన్నారు. అసలు ఎవరన్నా ఇద్దరు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పి ఎవరన్నా కల్వకుంట్ల కవిత గారు బయట పెడితే అయిపోయేది కదా. బయట పెట్టలేదు. బయట పెట్టకుండా 2 టీవీలలో వచ్చిన పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే దాన్ని రద్దు చేసిన తర్వాత రద్దు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిలవాలి. అదే సైట్ విజిట్ నిబంధన 2018లో తెచ్చింది. అది కేంద్ర ప్రభుత్వం అంతా అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇక్కడే కాదు, కొత్తగా మేము తీసుకొచ్చింది కాదు. ఇంకోటి టెండర్లన్నీ కూడా ప్రాసెస్ అంతా ఏది సింగరేణి బోర్డులో, అందులో కేంద్ర ప్రభుత్వం 3, 4 ఇక్కడ స్వతంత్ర ప్రతిపత్తి డైరెక్టర్లు 3, 4 వాళ్ళు ఉన్నారు. ఇదంతా చాలా పారదర్శకంగా టెండర్ ప్రక్రియలో ఎవరైతే తక్కువ కోడి చేస్తారో వాళ్ళకి టెండర్లు వస్తాయి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎందుకు టెండర్లు వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే
టెండర్ ఎలిజిబిలిటీస్ ఉండి ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టెండర్లు కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే పారదర్శకంగా మేము పనిచేస్తూ ఉన్నది చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. మేము టెండర్ మేనేజ్మెంట్ చేసిన గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టుగా ఎలక్షన్లో కూడా చూసినాం. ఏకగ్రీవాలకు సంబంధించి మీరు చెప్పిన 80 నుంచి 14 ఎక్కడ కూడా మేము బలవంత ఒత్తిడి లేదు. ప్రజాప్రభుత్వంలో ప్రజలు ఏదేది కూడా చేయడం మేము సిద్ధంగా ఉన్నా తప్ప కాంట్రాక్ట్ టెండర్లో అవేదో మ్యానిపులేట్ చేయాలా దాంతో ఏదో పైసాచిక ఆనందం పొందే ఉద్దేశం లేదు. తెలంగాణ సభ దాసుకురు అయిపోయింది. ఆ సబ్జెక్ట్ ఈజ్ ఓవర్. తెలంగాణ దివాలా దిప్పించి కలవకుండా కుటుంబం ఫోన్ ట్యాపింగ్ పాల్పడరు, అవినీతి పాల్పడరు, అన్ని టెండర్లు మేనేజ్ చేసింది వాళ్ళు మేము కాదు. తెలంగాణ రాష్ట్రంలో భూములను కూడా కొలగొట్టారు. మొత్తం 1000 ఎకరాల భూములు కొలగొట్టారు. ధరని అడ్డం పెట్టుకొని పైసలు సంపాదించారు. తర్వాత ఏకంగా జోన్ కన్వర్షన్ ఎన్ని చేసారు తెలంగాణ సమాజం చూసి ఇష్టం వచ్చినట్టు ఐరేజ్ అపార్ట్మెంట్లో పర్మిషన్ ఇచ్చారు. చేసిన ఘోరాలు నేరాలు అన్నీ ఇనిగా చెరువులు కూడా కబ్జాలు చేసిన పరిస్థితి మనం చూసాం. అన్నీ పునరుద్ధరించే ప్రయత్నంలో హైడ్రాని తీసుకొచ్చినాం. అదే కాకుండా RRR కావచ్చు, RRR రైడింగ్ కావచ్చు, హైదరాబాద్లో కాలుష్యం తక్కువ చేయడం కోసం హిల్ టు పాలసీ తీసుకొస్తే 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అని చెప్పి అవినీతి. అది హిల్ టు పాలసీలో అవినీతి ఎట్లా చేస్తారు? అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో భూములు. హిల్ టు పాలసీలో జోన్ కన్వర్షన్ మాత్రం చేస్తాం. ఎందుకు? పొల్యూషన్ వెదజల్లే కంపెనీని కూడా అవుటర్ని కూడా అవత తరలించాలంటే ఇక్కడ ఉండవద్దని చెప్పి భావించాను. అరే మహానగరాలన్నీ పొల్యూషన్ బారిన పడుతూ ఉంది. ఇప్పుడు వాయు కాలుష్యం ద్వారా మన జీడీపీకి వచ్చే ఆదాయం కూడా 6% తగ్గుతూ ఉంది. ఢిల్లీ లాంటి మహానగరాలు అయితే ఏకంగా స్కూలే పనిచేసిన పని. అయినా నేను బడ్జెట్లో నిధులు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణకు నిధుల విషయంలో GST ద్వారా 7,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది. మహిళల సంఘం నుంచి ఈ బడ్జెట్లో దాదాపు 58,000 కోట్ల రూపాయలు మహిళలు తక్కువ చేశారు. ఇది రాష్ట్రం 20 కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేసే స్కీమ్స్ ఉంటే దాదాపు 17 స్కీమ్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు తక్కువ చేసి ఒక 3 స్కీమ్లకు మాత్రమే అదేవిధంగా నిధులు ఒక స్కీమ్కేమో ఉన్నట్టు ఉంచి 2 కొంచెం అంత పెంచిన పరిస్థితి. తర్వాత రాష్ట్రాలకు పోయిన బడ్జెట్లో 2 లక్షల కోట్లు తక్కువ చేసి మళ్ళీ ఈ బడ్జెట్ 50,000 కోట్ల రూపాయలు. వ్యవసాయ రంగానికి అయితే 80,000 కోట్ల రూపాయలు బడ్జెట్ నిధులు తక్కువ చేసిన పరిస్థితి. వాళ్ళు 17,20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టారు. 53 లక్షల కోట్ల బడ్జెట్లో 17,20,000 కోట్ల రూపాయలు వాళ్ళ అప్పు తీసుకు మేము FRBM లిమిట్స్ లోబడి యంగ్ అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం. మాకు ఎగ్జామ్షన్ అంటే కూడా ఎగ్జామ్షన్ ఇవ్వలే. తర్వాత RRRకి పైసలు ఇవ్వలే, మూసీకి ఇవ్వలే, తర్వాత మెట్రోకి నిధులు అడినాం ఇవ్వలే, ఎక్స్ప్రెస్ హైవేలకు నిధులు అడినాం. పాలమూరు వెనుకబడిన జిల్లా శ్రీశైలం వరకు 4 లేన్ రోడ్డు వేసుకుంటే దానికి నిధులు ఇవ్వలే. డ్రై పోర్టు ఈ పోర్టు నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 14 లైన్ల రోడ్డు వేసుకుని దానికి ఇవ్వలేదు. దేనికి నిధులు ఇవ్వలే. తర్వాత కాజీపేట రైలు ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ నిధులు ఎక్కువ ఇవ్వడం, బయ్యారెస్ టీకం ఇవ్వలే, పాలమూరు గారి జాతీయవాది ఇవ్వలే, సమ్మక్క సారకు కేంద్ర ప్రభుత్వం 3,75,00,000 మాత్రం ఇచ్చారు. ఇట్లా ఎప్పుడు 1,30,000 కోట్ల రూపాయలు అడిగితే కేంద్రం సాయం శూన్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద పోరాటం చేస్తాం. ఏమనంటే DPR అంటున్నాం. DPRలకు సంబంధించి మెట్రోకి సంబంధించి DPR కావాలంటే ఖచ్చితంగా ఫేజ్ 1 ఉన్నటువంటి L&T షేర్ను కొనాలి. L&T షేర్ను కొనాలంటే 3,000 కోట్ల రూపాయలు ఈక్విటీ కావాలి, 12,000 కోట్ల రూపాయలు రుణాన్ని మనం భరించాలి. మనం ఏమంటున్నాం? కేంద్ర ప్రభుత్వం 10% మాత్రమే మెట్రోలో భరిస్తుంది కాబట్టి లక్నోకి 50%, వైజాగ్ మెట్రోకు 50% భరిస్తుంది కాబట్టి 50% భరించనే చెప్తా ఉన్నాం. RRR సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్లో కూడా కేంద్రం భరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి కేంద్రం 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకు సౌదీ తెల్ల ప్రేమను చూపిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడినాం మేము. అదే కాకుండా ఎలక్షన్ వచ్చిన రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ లేని రాష్ట్రాలకు ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పోయినసారి ఏమో బీహార్ చీర ధరించింది. బీహార్కి అత్యధికంగా మఖానా బోర్డు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్ విస్తరణ, 58,000 కోట్ల రూపాయలు రుణం, 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని మహిళల అకౌంట్లో 10,000 ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడుకు కొబ్బరి సాగు పోషకం అందించారు. తర్వాత అస్సాంకు 2,000 కోట్ల బడ్జెట్ 10,000 కోట్ల రూపాయలు చేశారు. బౌద్ధకు సంబంధించిన ఏదో ఎంకరేజ్మెంట్ అక్కడ పెట్టారు. తర్వాత ఏదో మైనింగ్ సంబంధించి ఒరిస్సా, తమిళనాడు, అస్సాం, బీహార్ కవర్ అయ్యే విధంగా అక్కడ ఒక పథకం తీసుకొచ్చారు. బీహార్, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, పుడిచేరు కోసం మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి చాలా స్పష్టంగా కంచి చీర కట్టి తెలంగాణలో కంచెలు కలిపింది నిర్మలా సీతారామన్. చాలా స్పష్టం. కాబట్టి కేంద్రం మీద అడుగుతూ ఉన్నాం. పాలమూరంగానే DPR లేదు, దాని మీద అయినా 26,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి. కాబట్టి పోరాటం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనుకోకూడదు. చరణ్ గారు, వాస్తవానికి 2 మంత్రుల మధ్య ఈ బొగ్గు టెండర్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అదే క్రమంలో 2 మీడియా సంస్థలు ఎంటర్ అయినాయి. దాంట్లో మెగా కృష్ణారెడ్డికి సంబంధించి NTV ఒక మీడియా ప్రముఖ సంస్థ మీకు తెలిసిందే. వాళ్ళు మెగా కృష్ణారెడ్డితో కలిసి నైని బొగ్గు బ్లాకుల టెండర్ల విషయంలో వెంకటరెడ్డికి తర్వాత ఈ ఇష్యూలో దాంట్లో బట్టి విక్రమార్క NTVకి సహకరిస్తున్నారని చెప్పి రాధాకృష్ణ ABNకి సంబంధించిన ప్రముఖ మీడియా సంస్థ అధినేత
సో ఇవన్నీ కూడా ఇటు మంత్రులు అటు మీడియా సంస్థలను సో వీటన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సంస్థలనేమో మరి ఆవులని పోల్చడము, మంత్రులను దూడలని పోల్చడము. నిజంగా ప్రభుత్వంలో ఉన్న మీరు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ప్రజలు. ప్రతినిత్యం కేసీఆర్ కుటుంబాన్ని, అదే క్రమంలో ప్రతిరోజు కేసీఆర్ను ఆ పేరు తలకుండా రేవంత్ రెడ్డి ఉండలేకపోతున్నాడు. అంటే అనఫీషియల్గా మరి కేసీఆర్ను గుర్తు చేయడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏంటి చెప్పండి. లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రతి అంశంలో వాళ్ళు తప్పు చేసినట్టు ఆ తప్పులన్నీ కూడా ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది. ఎందుకంటే ఏ అంశం తీసినా కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడరు, లేకపోతే నిధుల దుర్వినియోగం జరిగింది, లేకపోతే పట్టించుకోలేదు, లేకపోతే డిపిఆర్ లేవు, లేకపోతే 10th షెడ్యూల్ ఉన్న విభజనను పరిష్కరించలేపారు. ఇవే కదా రోజు కంటిన్యూ అవుతుంటాయి కదా. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసింది శూన్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం 9th 10th షెడ్యూల్లో పరిష్కారం చేసుకోబోతుంది. అనవసరం 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రాన్ని మద్దతు ఇస్తుంది. సీలేరు లాంటి పవర్ విద్యుత్ ప్రాజెక్టు ఆంధ్రకు బాయ్ 7 మండలాలు తీసిపోయి ఆంధ్ర కలుపుతుంది. అయినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మీరు 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చి తెలంగాణ తెచ్చిందని చెప్తావు. 7 మండలాలే కాపాలేని వ్యక్తి తెలంగాణ ఎట్లా తెచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. ప్రతి సందర్భంలో కేసీఆర్ గురించి ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినా వాళ్ళదే వస్తుంది, డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినా, సన్నబియ్యం సన్నబియ్యం దేశంలో ఏ రాష్ట్రం ఇస్తామని మేము ఇస్తా ఉన్నాం కదా. తర్వాత రేషన్ కార్డు ఇయ్యనే డబుల్ బెడ్రూమ్లో చరణ్ గారు 10 సంవత్సరాల తర్వాత అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, పోరాటం చేసింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇదైతే ఎవరు కాదని లేరు. అదే క్రమంలో 10 ఏళ్ల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అభివృద్ధి చేసి దాన్ని ప్రజలకు చూపించాలి. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి. దాంట్లో తర్వాత మీరు అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మాత్రమే జవాబుదారీ. సో దీంట్లో మంత్రులుగా బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ గోల్ అవ్వుకుంటూ ప్రభుత్వానికి ఇది కొంత చెడ్డ పేరు తెచ్చే అంశం కాదంటారా? ఇప్పుడు తెలంగాణ అంశానికి వచ్చినప్పుడు తెలంగాణ ఒకనాడు ప్రత్యేక సంస్థానం హైదరాబాద్. 1945లో హైదరాబాద్ ఏర్పడి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద కావచ్చు, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి కర్నూలు రాజధానికి ఉండి తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరు మీద ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో 2 మెర్జ్ చేసి ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ అయి కర్నూలు రాజధాని తీసేసి హైదరాబాద్ రాజధాని చేశారు. ఆనాడు 1956 నుంచే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు జరిగినాయి కదా. అదే కాకుండా ఆనాడు ఉద్యమంలో ఎవరు కాళోజీ లాంటి వాళ్ళు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు ఇలాంటి వాళ్ళు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, గద్దరన్న, విమలక్క, మల్లారెడ్డి లాంటి వాళ్ళు చాలామంది పోరాటాలు చేసి తెలంగాణ కోసం. ఆనాడు నిజాం నిరంకుశ పాలన మీదనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసము పోరాటం జరిగింది. ఎట్లా చేసినట్టే సోనియా గాంధీ గారు ప్రకటించారు, తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మంత్రులుగా బాధ్యతాయుతంగా ఉండాల్సిన వాళ్ళు ఎందుకని మరి ప్రభుత్వాన్ని పల్చన చేసే కార్యక్రమాలు చేస్తున్నారు? ఇక్కడికే ఏమొస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తూ సోనియా గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు కూలిపోయి ఆంధ్ర రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, జీరో అయింది. దేశంలో మాయావతి గారు ఆమె ముఖ్యమంత్రిగా ఉండే అసెంబ్లీలో తీర్మానం చేసి ఉత్తరప్రదేశ్ 5 రాష్ట్రాలు చేయండి అని చెప్పేసి ప్రతిపక్షం అధికార పక్షం ఒప్పుకున్నా కూడా ఉత్తరప్రదేశ్ కాలే. ఎందుకు కాలే? మరి కేసీఆర్ గారికి ఉందే 2 ఎంపీలు. ఇదేమన్నా ఇనానమస్ ఏదో నామినేట్ చేసే రాష్ట్రం కాదు కదా. పార్లమెంట్ చట్టం ద్వారా పార్లమెంట్లో మీకు ఉన్నది 2. అప్పటికే విజయశాంతి గారు కాంగ్రెస్ 543లో మీరు ఉంది ఎంత? మీరు 2లో ఒకరు ఉన్నారు. మీకు ఎట్లా మరి మీరు ఎట్లా తెలంగాణ తెచ్చిరు? రాయసభలో మీరు గుండు సున్నా. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ 2004లో మాట ఇచ్చిన కాబట్టి మాట నిలుపుకునే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం పర్వాలేదు ఇచ్చేసిన తర్వాత మీరు ముఖ్యమంత్రి తెలంగాణ ఏం చేశారు? మొత్తం దివాలా తీపిచ్చారు కదా. మీ ఆయనలో మరి డిప్యూటీ సీఎం తీసేసిన రాజకీయ ఎందుకు తీసేసినావు? కనీసం కారణం చెప్పిరా? కారణం చెప్పకుండా డిప్యూటీ సీఎం తొలగించారు. ఆనాడు మంత్రులు ఎవరో కూడా తెలియని పరిస్థితి. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తప్ప మిగతా వాళ్ళ మంత్రుల్లో పోటుపోలే కూడా తెలియదు. ఇప్పటికి కూడా జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పారదర్శకంగా డెమోక్రటిక్ వల్ల ముందుకు పోతా ఉన్నాం. జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశం విషయంలో కూడా అదేవిధంగా అక్రిడేషన్ కార్డుల విషయంలో వచ్చినాయి, చర్చలు జరిగిన తర్వాత వాళ్ళ పరిష్కారం చూపించాం. ఇక్కడ 2 ఛానళ్ళ పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మొత్తం ఏదో అవినీతి జరిగిందని చెప్పి ముద్రేసే ప్రయత్నం చేస్తే టెండర్లు అది మెగా కృష్ణారెడ్డి గారు ఎవరు అసలు టెండర్లు వేయలేదు. ప్రాసెస్ అంటే టెండర్లు తీసుకునే ప్రక్రియలో ఉంది తప్ప ఇంకా టెండర్లు ఎవరు? ఈ ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం ఒక మంత్రిపై మీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక మీడియా సంస్థ డైరెక్ట్గా చేస్తున్న రాధాకృష్ణ లాంటి వాళ్ళు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణల విషయంలో ప్రభుత్వం ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతే? అదే ఇచ్చిన ముఖ్యమంత్రి గారే ఖండించారు కదా. ఖమ్మం వేదికగా చాలా స్పష్టంగా ఖండించుండు. మీ 2 పంచాయతీ మాకు ఆపాదించాలి, మీకు ఉంటే చూసుకోండి. మా ప్రభుత్వంలో అవినీతి తావలేదు కాబట్టి టెండర్ రద్దు చేసినాం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా టెండర్ రద్దయింది. వాళ్ళు ఇప్పుడు దాని తర్వాత కూడా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దీంట్లో పూర్తి స్థాయిలో ఎన్టీవీకి సహకరించే కార్యక్రమం చేపట్టారు. ఆ విషయాన్ని మేము బయట పెడుతున్నామని చెప్పి చెప్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి ఎవరైనా దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కలిస్తే దాన్ని రాజకీయించి పాత పరిచయాలు ఉంటాయి. ఇప్పుడు కేసీఆర్ గారికి రాధాకృష్ణ గారు దోస్తు కాదా? కల్వకుంట్ల కవిత గారు కేటీఆర్ గారు ఇంటర్వ్యూ చేయలేదా? అంటే ఇవన్నీ ఎక్కడ ఇప్పుడు దోస్తే మీరు అంటే ఏబిఎన్ బీసీ అదేవిధంగా ఏబిఎన్ని ఆంధ్రజ్యోతి బ్యాన్ చేయలే, V6ని సంబంధించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, బట్టికి పెడుతున్నాడు మంట అని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, క్యాబినెట్లో మంత్రులంతా చాలా సమిష్టి నాయకత్వంలో తెలంగాణ డెవలప్ చేసే ప్రయత్నం మేము ముందుకు పోతాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి అంటగట్టే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మంత్రులు, ఐఏఎస్, ఒక లేడీ ఆఫీసర్ మీద వచ్చిన ఆరోపణలు మీరు ఎట్లా? అనవసరంగా లేడీ ఆఫీసర్ని బలి చేసే ప్రయత్నం చేస్తేనే కదా సర్వసభ్య సమాజం ఖండించరు. ఆల్రెడీ జర్నలిస్టులు అరెస్ట్ చేసిరు, కోర్టు బెయిల్ ఇచ్చింది, అయిపోయింది. ఆ సమస్యకు క్షమాపణలు చెప్పి అయిపోయింది కదా సమస్య. అనవసరంగా ఆధారాలు ఉంటే నేనే బయట పెడితే తప్పలేదు. ఎవరైనా ఏబిఎన్ అయినా ఎన్టీవీ అయినా ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర, అందుకే వాళ్ళు కూడా కామైన పరిస్థితి కదా. ఆధారాలు ఉంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ లూకున్నా కోర్టు ఎన్టీవీలో వచ్చిన కథనాలను మీరు నిజంగానే ఖండిస్తున్నారు. దాంట్లో 2-3 జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసిరు. కానీ పెద్ద తిమ్మింగలాన్ని విడిచిపెట్టి చిన్న చేపలను పట్టుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి కదా. దాని మీద సిట్ వేసారు. సిట్ నిర్ణయం తీసుకుంటే మనం కట్టబడ్డాం. సిట్టుకు సంబంధించిన వ్యవహారం కదా. రేపు సిట్ వేసినాం, సిట్టుకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభుత్వం జోక్యం అయితే సిట్టు దాని మీద వేసారు. ఎవరు తప్పు నిజం తెలుసండి. 3 జర్నలిస్టు అరెస్ట్ చేసి, ఒక జర్నలిస్టు పరమచారి గారు లేదని తెలిసింది వదిలిపెట్టారు. ఇంకో 2 జర్నలిస్టుల సంబంధించి హైకోర్టు జడ్జి ముందు ప్రవేశపెడితే వాళ్ళు బెయిల్ ఇచ్చారు. అయిపోయింది కదా. చాలా డెమోక్రటిక్ వేళ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా అంటే దానికి ఛానల్కి సంబంధించిన యాజమాన్యం బాధ్యత వహించాలి. దాని ఎడిటరు, CEO, దాని MD, చైర్మన్ వీళ్ళందరినీ కాదని చిన్న చేపలు వాళ్ళు రిపోర్టర్లు వాళ్ళని పట్టుకోవడం ఎంతవరకు? అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇప్పుడు అక్కడ ఎవరైతే బాధ్యులో బాధ్యులకు సంబంధించి సిట్టు ఒట్టినే చేయదు కదా. సిట్టుకు సంబంధించినటువంటి ఏదైతే ఆనాడు దానిలో భాగస్వాములైన వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ వచ్చేసింది. అయినా ఆ సమస్య మొత్తం సమస్యపోయింది. ఎన్టీవీ సమస్య కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, టెండర్లే రద్దు అయిపోయింది. కాబట్టి ఆ సమస్య అందరితో అయిపోయింది. అనవసరం మహిళా అంశాలు పెద్ద చేసే ప్రయత్నం చేసి దాన్ని కూడా క్లోజ్ చేసి. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి తావలేదు. చాలా ప్రజాస్వామ్యంగా డెమోక్రటిక్ వల్ల మేము ముందుకు పోతున్నాం. బీఆర్ఎస్ పార్టీలో మీరు చూసి అన్నాడు వాళ్ళే ఏబిఎన్ బ్యాన్ చేసిరు, V6 బ్యాన్ చేసిరు, వెలుగుని, ఆంధ్రజ్యోతిని, TV9 తొలి వెలుగు రగన్ నర చేసిరు, తిరుమల మల్ల నర చేసిరు, TV9 రవిప్రకాష్ నర. ఇప్పుడు జర్నలిస్టుల మీద ప్రేమ ఉన్నట్టు, టీవీ ఛానల్ మీద ప్రేమ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే ఎట్లా? చేసిన తప్పలేని అట్లాంటి టీ న్యూస్ నమస్తే తెలంగాణ తెలుగు స్క్రైబ్లో రోజు విపరీతంగా మా మీద రాస్తారు. అంటే ఆయన కరెక్టా? అట్లా అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు వాళ్ళు మంచి ప్రచారం చేసి ఎందుకు మరి 3సారి గెలవలేదు? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తారు. చేసిన తప్పులను వాళ్ళే చేసి, చేసిన అవినీతి అంతా వాళ్ళే చేసి, తెలంగాణ సంపద కొల్లగొట్టిరు వాళ్ళు. కాబట్టి రోజు తిట్టాల్సి నిత్యం తిట్టినా కూడా ఆ పాపాలకు తగ్గి అదేవిధంగా రోజు తిడతా ఉంటే ఇంకా వెలుగులోకి వస్తాను వాళ్ళ విషయాలని కూడా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 8 లక్షల కోట్ల అప్పులు చేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు. మీరు వచ్చిన సంవత్సరంలో 2 లక్షల కోట్ల అప్పులు చేసిన బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఏం చెప్తారు? ఇక్కడ దయచేసి నెలకు 6,500 కోట్ల రూపాయలు మీరు చేసిన అప్పుకు వడ్డీ చెల్లించడం కోసం మేము అప్పులు చేసినాం తప్ప అప్పు చేసి పప్పు కూర తినలేదు. అత్యధిక వడ్డీ రేట్లకు మేము అప్పు చేయలేదు. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు 11.5% ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్లను 17.5% తక్కువ చేసి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం కోసం మాత్రం అప్పులు చేసిన తప్ప అప్పు చేసి పప్పు కూర తినలేదు. తెలంగాణ సంపదను మేము దుర్వినియోగం చేయలేదని చాలా స్పష్టం. అనవసరంగా మీరు రాజకీయం చేసే ప్రయత్నంలో ముందుకు పోయారు. తెలంగాణ సంపదను దోసుకున్నారు, దాచుకున్నారు. తెలంగాణ సంపదను లూటీ చేసారు. మీలాగా మేము లూటీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఉన్నది. దాన్ని విస్తరించే ప్రయత్నంలో ఒక 4th సిటీ అనే ఒక నగరాన్ని నిర్మించబోతా ఉన్నాం. 666 రైల్ రింగు, అదే ఎక్స్ప్రెస్ హైవేలు, తర్వాత 4th సిటీ నిర్మాణం, తర్వాత మూసిని పునరుజ్జీవింపే కార్యక్రమం. హైదరాబాద్ తీసుకొచ్చి అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉన్నాం కదా. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, సాగలైలం పేరు మీద వీరనార్ సాగలైలం యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీ, కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్టు, వరంగల్ ఎయిర్పోర్టు, ఆదిలాబాద్ ఎయిర్పోర్టు, పెద్దపల్లి ఎయిర్పోర్టు. అరే మాతో మీరు ఎట్లా పోటీ పడతారు? దేనిలో పోటీ పడతారు? చేద్దాం అనుకుంటున్నారు కానీ ఈ బడ్జెట్లో దానికి సంబంధించి ₹1 ఇవ్వలేదు మీరే అంటున్నారు. మరి రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ప్రపంచంతోనే పోటీ పడుతున్నాడు. దీనికి మీకు అప్పులు ఇవ్వడానికి కేంద్ర సహకారం కావాలి, అదే క్రమంలో అభివృద్ధి చేయడానికి నిధులు కావాలి. మీ వ్యూహం ఏంటి? ఇప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో నిధులు ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. మూసీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయలు అవుతూ ఉంది. విదేశీ సంస్థలు చాలా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఉంటుంది, డిపిఆర్లు వస్తే కేంద్రం కూడా సహకారం అందిస్తూ అంటున్నారు. డిపిఆర్లు కావాలి, డిపిఆర్లు కొన్ని టెక్నికల్ అంశాలు ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణకు నిధులు ఎట్టియని చెప్పి పోరాటం చేస్తాం కదా. ఇప్పుడు మీరు ఏదైతే బొగ్గు కుంభకోణం కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీల విషయాలన్నీ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకున్నారు. దాంట్లో హరీష్ రావును, కేటీఆర్ను, కేసీఆర్ను, సంతోష్ రావు వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారనే బీఆర్ఎస్ ఆరోపణలకి ఏం చెప్తారు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము వేసినటువంటి కమిషన్లు ఏదైతే ఘోష్ కమిషన్ కాళేశ్వరం విషయంలో రిపోర్ట్ ఇస్తే మీరు కోర్టుకు పోయారు. ఫిబ్రవరి 23వ తారీఖు వరకు హైకోర్టు స్టే ఇచ్చింది. తర్వాత డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము సిబిఐకి రాసినాం. నిండు అసెంబ్లీ వేదికగా చర్చ చేస్తే సభ్యులంతా వ్యాప్కం లాంటి సంస్థలని అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడింది కాబట్టి, దేశంలో సిబిఐ లాంటి సంస్థ లేదు కాబట్టి సిబిఐకి ఏమంటే ఇస్తే 24 గంటల కేసు బుక్ చేస్తా అని చెప్పిన భారతీయ జనతా పార్టీ కేసు బుక్ చేయలేదు. కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి కేటీఆర్ గారు విచారణ, గవర్నర్ గారు అనుమతి, అరవింద్ కుమార్ గారేమో కేటీఆర్ గారు మౌఖిక ఆదేశానుసారంగా ఇచ్చినామని చెప్పి వారు చెప్తారు. వారిని విచారించాలంటే డిఓబిటి అనుమతి కావాలి. డిఓబిటి ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధానమంత్రి గారు నేతృత్వం వహిస్తారు. డిఓబిటి అనుమతి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తొక్కి పెడతా ఉంది. అనుమతి ఇచ్చినట్లయితే దాని విషయంలో కూడా విచారణ చేస్తారు. గొర్రెల స్కామ్ సంబంధించి ఏసీ విచారణ జరుగుతుంది. ఈడీ వచ్చే ట్రైన్, ఈడీ విచారణ పూర్తి అయితే తప్ప ఏసీ విచారణ పూర్తి కాదు. తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్టు విచారణ జరుగుతుంది. దానిలో బాధ్యులు ఎవరైతే ఉంటారో ప్రణీత్ రావు, భుజేంద్రరావు గారు, ప్రభాకర్ రావు గారు, రాధాకిషన్ రావు గారు, తర్వాత శ్రవణ్ రావు గారు, హరీష్ రావు, సంతోష్ రావు, తర్వాత కేసీఆర్ గారు అందరూ విచారణ చేస్తూ ఉన్నారు. రేపు ఇంకెవరన్నా బాధ్యులు వాళ్ళు విచారణ చేస్తారు. బండి సంజయ్ గారు విచారణ చేశారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు చేశారు, భారతీయ జనతా పార్టీ సంబంధించి ఈటలాయన గారు చేశారు, విశ్వేశ్వరరెడ్డి గారు చేశారు, చాలామంది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా చాలా డెమోక్రటిక్ వేలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీ ఆయనలో 9 సీట్లు వేసి ఒక్క సీటు తెలుసలే. 2015లో రియాద్ ఎన్కౌంటర్ మొదలు పెడితే 2023 వరకు ఎమ్మెల్యేల కొనుగోలు వరకు 9 సీట్లు మీరే ఇచ్చారు. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా చాలా సీట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా హర్యానాలో ధాన్యం కొనుగోలు మీద, తర్వాత ఏదైతే వచ్చినటువంటి అదాని మీద వచ్చినటువంటి ఎడెన్బర్గ్ రిపోర్ట్ మీద, చాలా ఇంటి మీద వాళ్ళు రైతు నల్ల చట్టాల మీద చాలా ఒకటని తెలిసిన మీరు తెలుసారు. సిబిఐ కేసులు మురిగిపోతున్నాయి. ఇక్కడ 12,000 కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి అయోధ్య మీద కేసు 19 సంవత్సరాలు పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తెలుసో చెప్పండి అంటే ఇప్పుడు తెలుసలే. అవినాష్ రెడ్డి గారు వివేకానంద కేసు ఏమైందో తెలియదు. అవినాష్ రెడ్డి చరణ్ గారు తెలంగాణకున్న 2 నదులు కృష్ణా, గోదావరి. ఇప్పటికే కృష్ణా నది నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించుకుపోతున్న నేపథ్యంలో 2 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉండి తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో మీరు కొట్లాడట్లేదు, ఆ వాటా తీసుకోవట్లేదు. అదే క్రమంలో గోదావరి నీటి జలాల తరలింపులో కూడా ఇప్పుడు గురువు చంద్రబాబుకు శిష్యుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఆ బనకచెర్ల కావచ్చు, అదే క్రమంలో ఇక మనం చెప్పుకున్న కొత్తగా దాని పేరు మార్చేస్తున్న ఈ యొక్క ప్రాజెక్టు కూడా సహకరిస్తున్నారు అని చెప్పి కూడా వస్తున్న ఆరోపణలకు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణకు మరణ శాసనం రాసింది మీరు. కృష్ణా జలాల్లో మీ ఆయనలో అన్యాయం జరిగింది. అపెక్స్ కమిటీ మీటింగ్ మీరు పోకపోగా ఒకసారి పోయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే వరకు 299 టీఎంసీలు అని చెప్పి ఒప్పుకొని వచ్చింది మీరే, మేం కాదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 500 టీఎంసీలు దక్కాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. మన ఏదైతే పరివారక ప్రాంతం ఎక్కువ ఉంది కాబట్టి కృష్ణా జలాల్లో మాకు న్యాయమైన వాటర్ దక్కాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అపెక్స్ కమిటీ ముందు, ట్రిబ్యునల్స్ ముందు, కేఆర్ఎంబి ముందు, జిఆర్ఎంబి ముందు, కేంద్ర జలవనరుల శాఖ ముందు, సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నాం. మీరు ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు కాదు, అపెక్స్ కమిటీ మీటింగ్ పోయిన వాళ్ళు కాదు. పట్టిసీమ అదేవిధంగా పొక్క బెరినోడు పట్టించుకోలేదు, రాయలసీమలో ప్రాజెక్ట్ కట్టుకున్న పట్టించుకోలేదు. అదేగా గోదావరి మీద పట్టిసీమ కట్టినప్పుడు మీరే ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మిగులు జలాలు వాడుకొని చెప్పింది మీరు, మేము కాదు. కాబట్టి తెలంగాణకు మీ ఆయనలో అన్యాయం జరిగింది కాబట్టి కృష్ణా జలాల మీద చర్చ చేద్దాం రండి అంటే అసెంబ్లీ రాకుండా పారిపోయింది మీరు. కేసీఆర్ గారు పారిపోయాడు, హరీష్ రావు గారు పారిపోయి, కేటీఆర్ గారు పారిపోయాడు. కాంగ్రెస్ పార్టీ గోదావరి జలాలైనా కృష్ణా జలాలైనా, గోదావరి జలాలు ఎవరైనా అన్యాయం జరిగింది, కృష్ణా జలాలు ఎవరైనా అన్యాయం జరిగింది. అది విభజన హామీలు ఏమున్నది, కేఆర్ఎంబి కావచ్చు, జిఆర్ఎంబి ఏం చెప్తా ఉంది, అపెక్స్ కమిటీ ఏంటి, అదేగాక ట్రిబ్యునల్స్ ఏం చెప్తా ఉన్నాయి, తర్వాత అంతర్జాతీయంగా కావచ్చు భారతదేశంలో చట్టాలు ఏం చెప్తారు, ఇవన్నీ కూడా చర్చ చేద్దామని చెప్పినాం. అయినా అసెంబ్లీ రాకుండా పారిపోయింది మీరు. కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే 1% కూడా ఉపేక్షించమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే నెలలో 2-3 సార్లు సుప్రీంకోర్టులో కూర్చొని ఆర్గ్యుమెంట్లు సమర్థవంతంగా అడ్వకేట్లతోటి, అధికారులతోటి సంప్రదింపులు చేస్తూ తెలంగాణకు సంబంధించిన హక్కులు కాపాడే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కానీ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. నిరుద్యోగులంతా కూడా ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్తారా? ఇప్పుడు టీజీపీఎస్సీ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే 67,000 ఉద్యోగాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ఆర్డర్లు ఇచ్చారు.
అదే కాక ఒక పేపర్ లీక్ జరగలేదు. మీరు చూసి గ్రూప్ 1 అనేది 2012 తర్వాత ఇప్పటివరకు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. 562 ఉద్యోగాలు వచ్చినాయి. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన దాని మీద పెద్ద గలాడ చిన్న క్లీన్ సీట్ ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 3 ఆల్రెడీ జాబులు ఇస్తూ ఉన్నారు. గ్రూప్ 2 అయిపోయింది, 1 అయిపోయింది, 4 అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు. మిగతా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆల్రెడీ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి టీజీపీఎస్ ఆల్రెడీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పేపర్ లీక్, మీ ఆయనలో 13 పేపర్ లీక్ అయినాయి. గ్రూప్ 1 2 సార్లు పెట్టే ప్రయత్నం చేసి 2 సార్లు రద్దయింది. మీరు గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు. అసలు పేపర్ లీక్ అయితే పడుచుకున్న పాపం నిరుద్యోగుల గురించి మాట్లాడినా. మా ప్రభుత్వంలో నిరుద్యోగులతో చర్చలు చేసినాం. టెట్ను 2 సార్లు, డిఎస్సి నిర్వహించడం, ఏజ్ పెంచామంటే ఏజ్ పెంచడం, ఉద్యోగాలకు సంబంధించినటువంటి 62 గ్రూప్ 1 ఉద్యోగాలు పెంచుతూ 562 పోస్టులు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి చాలా డెమోక్రటిక్ వేళ చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం ముందుకు పోతే కోర్టులో వివాదాలు ఉన్నాయి, రోస్టర్ పాయింట్ సమస్యలు ఉన్నాయి, కొన్ని కేసులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ పరిశీలిస్తూ ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి త్వరలోనే, అతి త్వరలోనే ఇంకా 40,000 ఉద్యోగాలు నింపుతామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది, టీజీపీఎస్ కూడా ప్రకటించింది. కాబట్టి మిగతా ఉద్యోగాలు కూడా నింపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీ ఎన్నికల్లో దాంట్లో బీసీలు 50% అభ్యర్థులు గెలిచారు. దాంట్లో కాంగ్రెస్ మద్దతుదారు ఉన్నారు. కానీ ఇప్పుడు రాబో మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఈ యొక్క 42% రిజర్వేషన్ల విషయంలో దాంట్లో సుప్రీంకోర్టు సీలింగ్ ఉంది కనుక కార్పొరేషన్లలో కావచ్చు, మేయర్లలో కావచ్చు, డిప్యూటీ మేయర్లు కావచ్చు, వైస్ చైర్మన్ వాళ్ళందరిలో బీసీలను నియమించాలని చెప్పి కూడా బీసీ సంఘాల నుంచి, బీసీ నాయకుల నుంచి వస్తున్న డిమాండ్ కావచ్చు. ఓవరాల్గా ఇప్పుడు జరగబో ఎన్నికల్లో పార్టీ గుర్తులతో జరగబోతున్నాయి. కాంగ్రెస్ ఎంత శాతం గెలుచుకుంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు చూడండి, సర్పంచ్ ఎలక్షన్లో 42% నుంచి 60% పార్టీ పరంగా ఇచ్చినాం. ఎందుకంటే పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా 21% మాత్రం వేయగలం, మిగతాది పార్టీ పరంగా. ఇప్పుడు దాదాపు 57% కౌన్సిలర్, కార్పొరేటర్లు ఆల్రెడీ పార్టీ పరంగానేమో మిగతాది ఇచ్చారు. 37% వరకు, 34% వరకు ప్రభుత్వ అధికారికంగా వచ్చింది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే 40%, నిజామాబాద్ లాంటిది 43% కూడా వచ్చిన పరిస్థితి. కాబట్టి పార్టీ పరంగా 60%, 42% పై చిలుకు 60% లోపు ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగా రేపు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు అన్నీ కూడా ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే మాధవరెడ్డి అనే వ్యక్తి బీసీలకు సంబంధించి హైకోర్టులో కేసేసి, సుప్రీంకోర్టులో కేసేసి, బుట్టంగారి మాధవరెడ్డి ఇలా 3 చింతలపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ మొత్తం రాతంతా చెప్తుంటే మాకు ఆపాదించారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం మాధవరెడ్డి గారు చేపించారు, రేవంత్ రెడ్డి గారు అనుకుని చెప్పారు. మరి ఇలా ఎవరు అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ అనుకోండి, కేటీఆర్ గారు అనుకోండి. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి నోటికాడు ముద్దను గుంజుకొని కోట్లలో పాలు చేసి, కోట్లలో ఇబ్బంది గురి చేసింది బుట్టంగారి మాధవరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ అని చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది. 3 చింతలపల్లి మున్సిపాలిటీలో మాధవరెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ తరఫున. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి దీనికి ఏం సమాధానం చెప్తూ చూడాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో ఇప్పుడున్న రాబో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు గెలుస్తుంది చెప్పగలుగుతారా? ఖచ్చితంగా చెప్తా ఉన్నాం కదా, మొన్న 64% గెలిచినాము. ఇప్పుడు ఖచ్చితంగా 75% నుంచి 75% నుంచి 85% మధ్యలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతాం. ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అత్యధికంగా మీరు చూస్తారు. 70% పై చిరికే తప్ప లోపు లేనే లేదు. సెకండ్ బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుంది, థర్డ్ బీజేపీ ఉండబోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మరి కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ గారు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 75% పైగా సీట్లను గెలుచుకుంటుంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్లో వస్తుంది. ఇది ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వ విజయము. రేవంత్ రెడ్డి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాడ్కాస్ట్, స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి 99.